మదనపల్లి నియోజకవర్గంలో అడుగడుగునా ఉన్న ఎత్తైన కొండలు ప్రకృతి ఇచ్చిన వరం. ఇప్పటి వరకు పేదల భూములతో పాటు ప్రభుత్వ భూములను కాజేస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఆ కొండలను కూడా తవ్వేస్తున్నారు. పీలేరు నుంచి మదనపల్లికి వెళ్లే దారిలో అడుగడుగునా ఉన్న ప్రకృతి అందాలను వైసీపీ నేతలు దోచుకుంటున్నారు. పాపాల పెద్దరెడ్డిగా మూటగట్టుకున్న మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి కనుసన్నల్లో ఈ కొండలు కరిగిపోతున్నాయి. నిత్యం వందలాది టిప్పర్లు, పదుల సంఖ్యలో జేసీబీలు కొండలను తవ్వి తరలిస్తున్నాయి. కొండలను తవ్వి పిండి చేస్తున్న వైసీపీ అక్రమాలకు అధికారులు సైతం వంత పాడుతున్నారు. ఈ కొండలను తవ్వే క్రమంలో పక్కనే ఉన్న పేదల భూములు సైతం వైసీపీ నేతల అక్రమాలకు బలవుతున్నాయి. ప్రకృతి సంపదను కాపాడాలని కోరుతున్న మదనపల్లి ప్రజలు పాపాల పెద్దరెడ్డి వేధింపులకు గురవుతున్నారు. బసనకొండ పంచాయతీకి సంబంధించినటువంటి కొండ ఏదైతే ఎరగానమిట్ట ఉందో, సాయికొండ ఉందో, దాంట్లో మట్టి చాలా మంచి మట్టి. ఈరోజు మైనార్టీకి సంబంధించినటువంటి రైతులకు 8 మందికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో పట్టాలు ఇచ్చారు. మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కనుసైకల్లో తన అనుచర వర్గం రాత్రనక పగులనక మొత్తం అర్ధం కొండను ధ్వంసం చేసేశారు. రైతుల భూములు ఈరోజు ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి. ఎవరన్నా మాట్లాడితే దాడులు చేయడం, కేసులు పెట్టడం, బెదిరించడం, లేకపోతే చంపేయడం. కొండలను తవ్వేస్తున్న దృశ్యాలను చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి కొండలను సైతం వైసీపీ నేతలు మాయం చేస్తున్నారంటూ ఆశ్చర్యపోతున్నారు. పాదయాత్ర సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఈ దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. ఈ కొండలు మళ్లీ వచ్చేసరికి ఉంటాయో లేదోనని అక్కడే లోకేష్ సెల్ఫీ కూడా దిగారు. ప్రకృతి వరాలను కాపాడలేని ఈ వైసీపీ ప్రభుత్వం ఇక ప్రజలను ఏం కాపాడుతుందోనన్న అనుమానం ఇప్పుడు మదనపల్లి ప్రజలను వెంటాడుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ అనుచరులు రోజువారీ రాత్రిగా పగలనక కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అదే క్రమంలోనే ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర రావడం జరిగింది. ఆ పాదయాత్ర అతను కూడా చెప్పాడు, ఈ పక్కనే శానిటోరియం పక్కన ఒక సాయికొండ ఉంది. ఆ సాయికొండలో మైనార్టీ రైతులకి 8 మందికి భూ పంపిణీలో పట్టా ఇస్తే వాళ్ళ అనుమతులు ఎక్కడ తీసుకోకుండా అధికారులు ప్లస్ అధికార పార్టీ యంత్రాంగం కూడా కుమ్మక్కై ఈరోజు కొండని మరో రిషికొండగా మార్చినటువంటి పరిస్థితిని స్వయాన ప్రతిపక్ష నాయకుడు చూశాడు. ఆ మందు తీసుకొని ఎక్కడ పోయినారంటే పక్కనే సిటిఎంలో ఉన్నటువంటి పెద్ద చెరువు, దాదాపు 3,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి చెరువుని ఇవాళ కబ్జా చేసుకుంటూ ఈ అధికార పార్టీ యంత్రాంగం వ్యవహరిస్తుంది.